తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాయని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ తీవ్రంగా విమర్శించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గీకూరు రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కులగణన రాజ్యాంగం ప్రకారం జరగలేదని బీజేపీ నేతలు మాట్లాడడం వారి తెలివి తక్కువతనానికి నిదర్శనమని అన్నారు. హైకోర్టు ఆదేశాలు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టిన కులగణనను బీజేపీ నేతలు రాజ్యాంగబద్ధంగా లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఆర్డినెన్స్ అమలు కాకుండా అడ్డుకుంటున్నారన్నారు. గతంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అసాధ్యమని వ్యాఖ్యానించి బీసీ రిజర్వేషన్లపై బీసీ పార్టీ వ్యతిరేక వైఖరి బయటపెట్టారన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీ రిజర్వేషన్లలో ముస్లిం రిజర్వేషన్లు కూడా ఉండడం తాము ఒప్పుకోబోమని అనడం సోయి తప్పిన మాటలకు నిదర్శనమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లలో అగ్రవర్ణాలైన ముస్లింలు కూడా ఉన్నారని తెలుపుకోవడం విచారకరమన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీ రిజర్వేషన్లపై తలాతోకా లేని విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ బిడ్డవై ఉండి కూడా ముస్లింల సాకు చూపి బీసీ బిల్లులను అడ్డుకోవాలని చూస్తే అదే బీసీ సమాజం మీ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వంలో స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 34% నుండి 23% తగ్గించి తీరని ద్రోహం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీఆర్ఎస్ బీసీ నాయకులు ఏనాడు కూడా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. అగ్రకులానికి చెందిన కవిత వారి ప్రభుత్వంలో పదవులను అగ్రకులాల వారికి కట్టబెట్టి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం బీసీలపై కపట ప్రేమ చూపిస్తుందన్నారు. బీసీల పట్ల బీఆర్ఎస్ నాయకులు ఉద్యమించేది గల్లీలో కాదని ఢిల్లీ పార్లమెంటుపై ఒత్తిడి తేవాలన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 2 పార్టీల ప్రజాప్రతినిధులు మద్దతు ఇచ్చారన్న సంగతి మర్చిపోరాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనుకుంటున్న బీసీ రిజర్వేషన్లలో బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను బీసీ సభ్య సమాజం క్షమించబోదని, రాబోయే ఎన్నికలలో ఆ పార్టీలను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ పత్రికా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్, రాష్ట్ర యూత్ కార్యదర్శి గంధి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, నాయకులు పిసర శ్రీనివాస్, గుజ్జుల రాజు, కూరెళ్ల కిషోర్, అవునువజు బాలకృష్ణాచారి, కూన రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్ లోపల ముస్లిమ్స్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ బిల్లుకు మేము సుముఖంగా లేము, మేము మద్దతు ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ యొక్క సందర్భంగా జాతీయ నాయకులైనటువంటి కేంద్ర మంత్రులైన మీ ఇద్దరిని ఈ యొక్క సందర్భంగా మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి గుజరాత్ మరియు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మరి బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు అమలు చేస్తుంది? అక్కడ అమలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ముస్లింలను అడ్డు పెట్టుకొని బీసీ రిజర్వేషన్ను ఎందుకు పక్కదోవ పట్టియాలని చూస్తున్నారు అనే విషయాన్ని మీరు సూటిగా తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి మీరు. మోడీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ అగ్రకులాల వారికి ప్రవేశపెట్టింది. ఈ అగ్రకులాలకు ఉన్నటువంటి యొక్క 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లోపల ముస్లింలో ఉండేటువంటి యొక్క అగ్రకులాల వారు ఉన్నారు. వాళ్ళు కూడా 10% రిజర్వేషన్ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు మర్చిపోయారా అనేటువంటి ఒక సంగతిని యొక్క సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి యొక్క బీసీ బిల్లును పక్కదోవ పట్టియాలి, ఈ బీసీలలో ఉండేటువంటి యొక్క నమ్మకాన్ని సడలింపు చేయాలి, వీళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. బీసీల పట్ల మీకున్నటువంటి ఒక చిత్తశుద్ధి వైఖరిని మీరు ఖచ్చితంగా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. ఇక ఇంకొక పార్టీకి వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి స్థానిక సంస్థలలో 34% ఉన్న రిజర్వేషన్ను 23%కి కుదించింది. ఇవాళ సిగ్గు లేకుండా, శరం లేకుండా బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏదో కర్మాల్లో మీటింగ్ అని పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవాళ బీసీల కోసం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అప్పుడు ఉన్నటువంటి యొక్క మంత్రులైనటువంటి యొక్క బీసీ నాయకులు గంగుల కమలాకర్ అయితేనేమి, శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి, ఇంకెవరైతేనేమి, మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే మేము ఊరుకోము, ఇది బీసీల అభివృద్ధికి గొడ్డలు పెట్టు లాంటిదని చెప్పి మీరు ఎందుకు వాదించలేదు?
ఇవాళ మీరు మొన్నటికి మన అసెంబ్లీలో ఉన్నారు, గతంలో కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఏనాడు కూడా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడిన వాళ్ళు, బీసీల పట్ల ప్రేమ చూపించిన వాళ్ళు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ బిల్ ఇస్తామంటే మీకు ఎక్కడ నొప్పి వస్తుంది అనే అంశాన్ని మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సభ్య సమాజానికి తెలియపరిచినటువంటి ఒక అవసరం ఉంది ఇవాళ.